హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళైతే 10 మంత్స్ నుంచి పైన ఉన్న పిల్లలకి సూపర్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ ఒక కీర తీసుకొని దానిపైన తోలు తీసేసి తురుముకుందామండి. ఆ తురుముకున్న దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక కప్పు బియ్యపిండి, హాఫ్ కప్ శనగపిండి, చిన్న అల్లం ముక్క తురుముకొని వేసుకుందామండి. అలాగే 40 స్పూన్ జీలకర్ర పొడి, 40 స్పూన్ ధనియాల పొడి, కొంచెం సాల్ట్. 1 ఇయర్ బిలో పిల్లలకైతే వేయొద్దండి. ఏసి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. దోస పిండి కన్సిస్టెన్సీ లాగే చేసుకుందాము. మరి పలుచగా అయితే చేయొద్దండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఘీ అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం కలిపెట్టుకున్న దోశ పిండిని చిన్న చిన్న దోశలాగా వేసుకుందామండి. దోశలాగా వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కాల్చుకుందాము. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఎర్రగా కాల్చుకుందామండి. కీరా దోశ అయితే రెడీ అండి. దీని గ్రీన్ చట్నీతో అయితే పిల్లలకి చాలా బాగుంటుంది. చట్నీ రెసిపీ ఎలా చేయాలో కూడా నేనైతే చూపిస్తానండి. దీని కింద షార్ట్ అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.